హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు విజయ. మీతో ఈరోజు టిఫిన్ వంట మొత్తం నేను షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను టిఫిన్ ఏం వేస్తున్నానంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మనకి మామూలుగా ఇడ్లీ వేసుకున్నాక కొంచెం ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండితో నేనైతే అట్టేస్తున్నాను. ఎగ్గేసి వేస్తున్నాను. బాగుంటుంది. ఇట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మనం దోశ పిండితో వేసుకుంటాము ఎగ్గు, ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. నేను వేస్తాను. చాలా బాగుంటుంది. ఇట్లా కూడా ఇడ్లీ పిండి అట్లా వేసి కొంచెం పలసగా తీసి దాన్ని కొంచెం నూనె ఎక్కువ పట్టిద్ది, అయినా కూడా చాలా బాగుంటుంది. మనకు ఒక్కటి తింటే సరిపోయిద్ది. మామూలుగా అయితే దోశలు 2 తింటాము, ఇది ఒక్కటి తింటే సరిపోయిద్ది. అదిగో ఎగ్గేసాను దాని మీద, పిండి మీద. ఇంక అట్లా వేసి కొంచెం సిమ్లో పెట్టేసి కాలనివ్వాలి. లైట్గా కారం పొడి చల్లుకోవాలి. అది మన ఇష్టం, చల్లుకున్నా చల్లుకోకపోయినా ఏం ఇబ్బంది లేదు, కానీ చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే లైట్గా అయితే ఊరికే అట్లా చిటికిన వేలుతో వేసాను. ఇంకా అట్లా సిమ్లో పెట్టేసి మనం కాలనివ్వాలి. అప్పుడు బాగా రోస్ట్గా కాలిద్ది. అప్పుడు మనం తిప్పుకోవాలి. బాగుంటుంది. అప్పుడు తిప్పుకున్నా కూడా లైట్గా నేను ఆయిల్ కొంచెం మళ్ళీ వేస్తున్నాను. ఎందుకంటే బాగా రోస్ట్గా కాలాలనేసి. అది మామూలుగా మనం అట్లా సిమ్ములో కాలనీయకుండా తిప్పితే రాదు. సిమ్ములోనే కాలనీయాలి. అప్పుడు మనకి దోశ వచ్చిద్ది బాగా. చూసారా, అట్లా నూనె ఎక్కువ వేసుకుంటే అట్లా బాగా ఎర్రగా కాలిద్ది. లేదు అంటే కొంచెం తక్కువ కాలిద్ది. అది నూనెని బట్టి ఉంటుంది. పక్కన పాలు కాగుతున్నాయి కాఫీకి. ఇంకా పాలు పక్కన పక్కన టిఫిను వేస్తున్నాను. అది చూసారా, అట్లా అట్లా కాల్చుకుంటే మనకి చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ మనం ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. ఇంకో దోశ వేసాను, రెండో దోశ. మా వారికి ఒకటి, నాకొకటి, చెరొక దోశ. ఇంకా ఈ చట్నీ అంటే దీంట్లోకి ఏం చట్నీ అంటే పండుమిర్చి మనం మామూలుగా ఇంట్లోకి పెట్టుకుంటాం కదా నిలువగా, ఆ పచ్చడిని కాస్త షుగర్ కానీ బెల్లం కానీ వేసి అది వేడి నీళ్ళు కాసి అది మనం మిక్సీ పట్టుకొని కొంచెం బాగా అల్లం చట్నీ లాగా పలసగా చేసేసుకొని సీసాలో పెట్టుకుంటే మనకి రోజు టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఆ చట్నీ తిరగమూత వేసుకొని, అదిగో చూసారా, అది నేను వేసుకున్నాను. అట్లా సీసాలో పెట్టుకుంటాను నేను. ఆ చట్నీని పట్టుకొని చాలా బాగుంటుంది. స్వీట్గా కారంగా చాలా చాలా అయితే బాగుంటుంది. ఆ చట్నీ ఇడ్లీల్లోకైనా దోశల్లోకైనా అసలు దేంట్లోకైనా బాగుంటుంది. ఈరోజైతే టిఫిన్ అది. ఇక వంటలోకి వచ్చేసేద్దాం. వంట ఈరోజైతే గొరిపోతు కాళ్ళు చారు అయితే పెడుతున్నాను. ఎందుకంటే మేము మా హస్బెండ్ నేను ఒక్క పూటే తింటున్నాము రోజు. ఇక సాయంత్రం పూట అయితే రైస్ తింటలేదు. అందుకనేసి ఒక పూట అనేసి అవి తెచ్చుకుంటే చారు పెడుతున్నాను. ఉల్లిపాయలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక అది చారు అంటే మనం చాలా బాగుంటుంది. వేడిగా అన్నం వేడి, కూర వేడి, రెండు వేడిగా తింటే అసలు చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లో ఏముండదు, ఓన్లీ చారుతోనే మనం రైస్ తినేసేయచ్చు. ఎందుకంటే ఆ కాళ్ళల్లో ఉన్నది వచ్చేసేసిద్ది. అది చారులోకి అది బాగా మరగబెట్టేసేస్తే అసలు చాలా చాలా మంచిదంట. డాక్టర్లు కూడా మా వారికి చెప్పారు తినమని. నొప్పులకి, కాళ్ళు నొప్పులకి కానీ నడుము నొప్పులకి కానీ అది మంచిదంట. అది చెప్పారు. చెప్పిన డాక్టర్ కూడా చిన్న డాక్టర్ కాదు, పెద్ద డాక్టర్ గారు. అది అట్లాంటిది చారు తాగితే మంచిదని చెప్పారు మోకాళ్ళు నొప్పులు కాటికి. ఇంకానే అప్పుడప్పుడైతే ఇది ఇట్లా చేస్తాను నేను ఇంట్లో, తాగితే మంచిదనేసి. దీంట్లో మనం తినేది ఏమి ఉండదు, ఓన్లీ ఆ చారుతోనే రైస్ తింటాము. ఇంకంతే, అందులో ముక్కలు ఏమీ ఉండవు. అవి బాగా మరగబెట్టేసేసి ఆ చారుని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అది చూసారా, ముక్కలు వేసాను ఉల్లిపాయల్లో. ముక్కలు కూసేపు నూనెలో అట్లా ఫ్రై అవనిచ్చి ఉప్పు కారము వేసేసి బాగా నీళ్లు ఎక్కువ పొయ్యాలి. మనం ఎంత మరగబెట్టుకుంటే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫ్రై అయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఉప్పు కారం వేస్తాను. మనకి ఎంత మనకు తగినంత నేను దానికి సరిపడా ప్లేట్లో పెట్టుకున్నాను. ఉప్పు వేసాను.
కారం, మనం కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం కారం అయితే నేను ఎక్కువ వేసాను, ఉప్పు కారం రెండు కొంచెం బాగానే ఎక్కువే ఉండాలి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. రెండు నేను కొంచెం ఎక్కువే వేసాను. ఈ కూరలో మట్టుకి ఎక్కువే వేసుకోవాలి, ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది. మనం వేడి మీద తింటే అప్పుడు దాని టేస్ట్ అనేది మనకి తెలిసిద్ది. ఇంకా వేసాను, నీళ్ళు వేయాలి, మనం ఎన్ని నీళ్ళు కావాలో మనం ముందే ఒక పక్కన పెట్టుకొని గరం మసాలా పొడి వేస్తున్నాను. ఎక్కువ కాదు, అది చూసారా చిన్న స్పూన్తో అర స్పూన్ వేసాను గరం మసాలా. అది నేను ఇంట్లోనే పెట్టుకున్నాను చేసుకొని. అది నేను వాటర్ వేస్తున్నాను, వాటర్ మట్టుకి నేను ఎక్కువే వేసాను, ఎందుకంటే ఎక్కువసేపు నేను మరగనిస్తాను. ఆ వాటర్ అంతా ఎక్కువ సగం చాలా అంతా మరిగిపోయేదాకా మరగనిస్తాను. ఆ పక్కన నుంచి మళ్ళీ ధనియాల పొడి అయిపోయింది ఇంట్లో, అది పట్టుతున్నాను. ధనియాలు, మిరియాలు, లవంగాయలు, చెక్క, జీలకర్ర, బిర్యానీలో వేసుకునే పువ్వు అవన్నీ పక్కన స్టవ్ మీద వేయించుకుంటున్నాను, మిక్సీ పట్టుకుందాం అనేసి. అయిపోయింది, నేను ఒక్కసారే డబ్బాలోకి పెట్టుకుంటాను అట్లా చేసుకొని. నేను అది ఇంకో రోజు చూపిస్తాను మీకు. అది చూసారా, అది ఏగిపోయినాయి, నేను మిక్సీ పౌడర్ చేసేసాను, అది సీసాలో పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను దీంట్లో చారులోకి. ఇంకా అది సీసాలో పెట్టుకుంటే మనం ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు. చిన్న స్పూను, నేను అందుకే మళ్ళీ స్పూన్ చూపించాను, చిన్న స్పూన్తో అర స్పూనే వేసాను, ఇంకా సరిపోయిద్ది అది. ఎందుకంటే గరం మసాలా వేసాము, కారం కూడా ఎక్కువ వేసాం కాబట్టి ఘాటు బాగా ఉంటుంది. అది వేడిగా తింటే అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా చెప్పలేము, అది తింటేనే తెలిసిద్ది ఆ టేస్ట్ అనేది. వేడి అన్నం వేడి కూర అంతే. ఓకేనండి, బాయ్, లైక్ చేయండి.